సిద్దిపేట జిల్లాలో వర్గల్ సరస్వతి దేవాలయంలో అంగరంగ వైభవంగా వసంత పంచమి అమ్మవారి జన్మ నక్షత్రం కాబట్టి ఉదయం నుండి అమ్మవారికి అలంకరణ ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిగాయి. కుంకుమార్చన, పిల్లలకు విద్యాభ్యాసాలు వైభవంగా జరిగాయి. సుమారుగా 30,000 మంది భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో పాల్గొన్నారని ఆలయ నిర్వాహకులు తెలియజేశారు. అన్న వితరణ కార్యక్రమానికి 18 క్వింటాళ్ల ప్రసాదం భక్తులు స్వీకరించారని తెలిపారు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఘనంగా నిర్వహిస్తామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచినీరు, అన్నప్రసాదం, వైద్యశాల ఏర్పాటు చేస్తామని వారు తెలియజేశారు. ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. వసంత పంచమి ఘనంగా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి వారు ధన్యవాదాలు తెలియజేశారు. సరస్వతి మాత వర్గల్ ఆలయంలో ఈరోజు ఘనంగా పూజలు నిర్వహించడం జరిగింది. ఈరోజు సరస్వతి మాత పుట్టినరోజు కాబట్టి ఈరోజు వసంత పంచమి రోజున చాలా అద్భుతమైనటువంటి దాదాపుగా సుమారుగా 20-30 వేల మంది భక్తులు పాల్గొన్నారని చెప్పేసి ఆలయ నిర్వాహకులు తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆలయంలో చూసినట్లయితే ప్రతి ఒక్క ఏర్పాట్లు కూడా మంచినీళ్ళు కావచ్చు, అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆలయ నిర్వాహకులు ముందుండి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పాల్గొన్నారని చెప్పేసి ఆలయ నిర్వాహకులు తెలియజేస్తూ ఉన్నారు. ఓం శ్రీ మాత్రే నమః. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి విశ్వంబరీం విశ్వలక్ష్మి వర్గల్ గ్రన్యవాసిని విద్యాసరస్వతి వందే వీణా పుస్తకధారిణి. ఇక్కడ నేను 91-92 నుంచి ఇక్కడ వస్తున్నా. నేను అయ్యగారు మాకు పరిచయం ఉండి కనీసం 34 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు దినదినాభివృద్ధి చెంది ఇవాళ ఇంతమంది వస్తున్నారంటే బాసరాలు ఎంతమంది అంతమంది ఇక్కడ వస్తున్నారు. అయ్యగారు శ్రమ కష్టం ఇవాళ ఆయన చేయని సేవలు లేవు, ఆయన తిరగంది ఇది లేదు. అయ్యగారు దయ వల్ల ఇంత అభివృద్ధి చెందింది ఈ దేవాలయం. మేము ఎందుకు చాలా సంతోషిస్తున్నాం. శ్రీ నమః. ఇక్కడికి మేము కన్స్ట్రక్షన్ అయినప్పటి నుంచి వస్తున్నాం. మేము ఇప్పటి వరకు వస్తున్నాము. నా వయసు 79 సంవత్సరాలు. మేము కనీసం 40 సంవత్సరాల క్రితం నుంచి వస్తున్నాం ఇక్కడికి. సిద్ధాంతి గారు మాకు సికింద్రాబాద్లో ఎల్లయ్య గుడి నుంచి ఆయన మాకు పరిచయం. ఆయన ఇక్కడ స్థాపించాడు. ఆ తర్వాత ఇక్కడ దినదినాభివృద్ధి అవుతుంది. వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా పక్కన ఆయన్నే కట్టించాడు. తర్వాత శివాలయం ఉంది అక్కడ పక్కన. అక్కడ ప్రాముఖ్యత చాలా. అందులో ఉన్న వాటరు చాలా ప్రామాణికమని ఇక్కడ పంతులు గారు చెప్తారు. కాబట్టి అందరూ కూడా సర్వోజనా సుఖినో భవంతు, సర్వోజనా సుఖినో భవంతు. గుడి స్థాపించిన నుండి మేము వస్తున్నాము. నా పెళ్లి రోజు ఇదే రోజు, మన వసంత పంచమి రోజు. అందుకే ప్రతి సంవత్సరం వస్తాను. రోజు రోజుకి తను చాలా అభివృద్ధి చేస్తున్నారు. చంద్రశేఖర సిద్ధాంతి గారు చాలా బాగా కేర్ తీసుకుంటున్నాడు. థ్యాంక్ యూ. సర్వే జనా సుఖినో భవంతు. మాత్రే నమః. ఈరోజు ఎంతో శుభదినము. ఈరోజు వసంత పంచమి. అమ్మవారి సేవలో చాలామంది భక్తులు వచ్చినారు. ఉదయము అభిషేకము, తర్వాత లక్ష పూలార్చన, పల్లకి సేవ, పొద్దున్న నుంచి ఇప్పటివరకు అన్ని కార్యక్రమాలు జరిగినాయి. నిన్న కూడా సుమారుగా అన్నదానంలో 25 క్వింటాల బియ్యం వరకు భక్తులు వచ్చి ప్రసాదం స్వీకరించినారు. ఈరోజు కూడా 25 క్వింటాల వరకు ఇప్పటికే అయినది. భక్తులు చాలా సంతోషంగా ఉన్నారు. గత 30 సంవత్సరాలుగా ఇదే విధిగా అమ్మవారి దీవెనతో బ్రహ్మశ్రీ రాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి గారి ఆశీర్వచనంతో ఇలాగే జరుపుకుంటూ వస్తున్నది. ఇక ముందు కూడా అమ్మవారి దీవెనతో ఇలాగే జరిపిస్తాము. నేటికి బహుశా 30 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటాము. గత సంవత్సరము మా దేవాలయంలో అన్నప్రసాదం తీసుకున్న వారి సంఖ్య 7 లక్షలు. రికార్డు వైజ్గా 7 లక్షల మంది అన్నప్రసాదం స్వీకరించినారు. భక్తులు కూడా ఎంతో ఓపికగా ఉన్నారు. చిన్నపిల్లలకు సంబంధించిన
దేవాలయం కాబట్టి చాలా ఓపికతో ఉన్నారు. మహిళామణులు కానీ, సేవకులు కానీ, మా స్టాఫ్ కానీ, అర్చకులు కానీ, మా సభ్యులు కానీ చాలా బాగా సహకరించినారు. ఇక ముందు కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని సంకల్పిస్తున్నాము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమ. ఈ వర్గల్గిరి విద్యా సరస్వతి దేవి ఆలయం ఇక్కడ. ఈరోజైతే వసంత పంచమి, అమ్మవారి పుట్టినరోజు. ఈ ఫిబ్రవరిలో వచ్చేది ఇది. ఇక్కడ శనీశ్వర్ల ఈ శని త్రయోదశి ఉత్సవాలు జరుగుతుంటవి. మార్చి నుంచి ఏప్రిల్ వరకు చిన్నపిల్లలు హాల్ టికెట్లు తీసుకొని చాలామంది వస్తుంటారు. రోజు ఒక్కొక్కసారి 10 బస్సులు 5 బస్సులు ఇట్లా వస్తుంటారు పిల్లలు. దీని తర్వాత ఎగ్జామ్స్కు హాల్ టికెట్లు తీసుకొని వస్తుంటారు. చాలా స్కూల్ నుంచి వస్తుంటారు పిల్లలు. నెక్స్ట్ లక్ష్మీ గణపతి ఆలయం ఉంది ఇక్కడ. ఆ నవరాత్రులు జరుగుతుంటాయి. తదుపరి శరణ నవరాత్రులని 10 రోజులు జరుగుతాయి ఇక్కడ ప్రోగ్రాంలు. ఆశ్వీజ పాడ్యమి నుండి దశమి వరకు. తర్వాత నవంబర్లో కార్తీక దీపోత్సవము ఇక్కడ ఉంటుంది. ఈ మధ్యనే వెంకటేశ్వర ఆలయం నిర్మించబడ్డది. ముక్కోటి ఏకాదశి ఉంటుంది. మరియు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కూడా నిర్మించి దాదాపు 3 సంవత్సరాలు అవుతున్నది. అక్కడ సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలు ఉంటవి. ప్రతి నెల కృతికా నక్షత్రము సుబ్రహ్మణ్య షష్ఠికి అది సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవం ఉంటుంది. ప్రతి శ్రవణ నక్షత్రానికి వెంకటేశ్వర స్వామి దగ్గర తులసితో లక్ష్మార్చన ఉంటుంది. ప్రతి మూల నక్షత్రం నాడు అమ్మవారి లక్ష పుష్పార్చన, చండీ హోమము, వేద పారాయణం ఉంటుంది. ఈరోజు మట్టుకు ఈ వసంత పంచమి 2 రోజులుగా వచ్చి మా దగ్గర అయితే ఈరోజు చేసినాము 3వ తారీఖు సోమవారం నాడు. నిన్న కూడా రష్ బాగుంది. మేము దాదాపు ఇక్కడైతే ఒక 25-30 వేల మంది భోంచేశారు అనుకుంటున్నాము. చిన్నపిల్లలు పెద్దలతో 30-35 వేల మంది రావచ్చు అని అనుకుంటున్నాను. నిన్న 2వ తారీఖు నాడు. ఈరోజు కూడా అంతకంటే ఎక్కువనే ఉన్నారు కానీ తక్కువేం లేరు. శ్రీమాత్రే నమః. నా పేరు గంగమెట్టు రామారావు, మాది గజ్వేల్, అంటే సొంత ఊరు ఎల్కల్. గత 30 సంవత్సరాల నుంచి ఈ టెంపుల్కు వస్తున్నాం మేము. ప్రతి వసంత పంచమి అత్యద్భుతంగా, అనిర్వచనీయంగా, అసలు చెప్పడానికి తెలపడానికి పాసిబుల్ కాని విధంగా జరుపుతున్నారు. ఏ విషయంలో అయినా ఎక్కడైనా లోటు లేకుండా ప్రతి ఒక్క దగ్గర మా సిద్ధాంతి గారైన బట్టి మా టెంపుల్ సరస్వతి టెంపుల్ వ్యవస్థాపకుడు శ్రీ యాయవరం చంద్రశేఖర్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో అత్యద్భుతంగా ప్రతి సేవ జరుగుతున్నది. దినదిన అభివృద్ధి చెందుతున్నది. ఈ టెంపుల్కు సంబంధించినంత వరకు భక్తులు విరాళాలు ఏ విషయంలో అయినా భక్తుల సహకారంతో ఇంత అద్భుతంగా టెంపుల్ డెవలప్ చేసుకున్నాము. ఇక ముందు కూడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా టెంపుల్ అభివృద్ధికి అన్ని విధాలా సహకరించిన దాతలకు, ప్రతి ఒక్కరికి సహాయం చేసిన వాళ్లకు, ఇక్కడ పనిచేసే వాళ్లకు అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. శ్రీమాత్రే నమః. హైదరాబాద్ నియోజకవర్గం బస్వాపూర్ గ్రామం నుంచి వచ్చాము. పిల్లల్ని మా అందరిని తీసుకొని వచ్చాము. చాలా బాగుంది. ఇది ఒక 2-3 సంవత్సరాల నుంచి వస్తున్నాను నేను. చాలా బాగుంది. పొద్దున కొంచెం రష్ ఫుల్ బాగుంది అని చెప్పేసి కొంచెం లేట్ అయిన తర్వాత వచ్చినాను. అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. అంతా బాగుంది. చాలా బాగుంది. వర్గల్ అంటేనే ఫేమస్ అయిపోయింది. బాగా మాకు అంతా బాగుంది అనిపిస్తుంది. ఇక్కడ సరస్వతి గుడిలో చాలా బాగా జరుగుతున్నాయి. అన్నదానం పొద్దున్న నుంచి ఉదయం 6 నుంచి టిఫిన్స్ పెట్టారు. మేము సేవా వాళ్ళం కూడా మంచి హ్యాపీగా చేసుకున్నాము. మధ్యాహ్నం భోజనాలు కూడా చాలా ఇప్పటి వరకు కూడా అయినాయి. చాలా జనాలు వచ్చారు. వాళ్ళు ఇప్పటికీ 18 టన్నుల బియ్యం వరకు వడ్డించారు. కానీ వాళ్ళు ఎంత ఓపిక చేస్తున్నారంటే చాలా మంచిగా వడ్డిస్తున్నారు. అందరికీ సేవ చేస్తున్నారంటే చాలా బాగుంది. గుడిలో వచ్చిన వాళ్ళ భక్తులు కూడా మంచి హ్యాపీగా వెళ్ళారు. అమ్మవారు కూడా బాగా ఈరోజు అలంకరణ బాగుంది. ఎంతో చిన్నపిల్లలు బాగా అక్షరాభ్యాసం చేశారు. ఈరోజు అందరికీ బాగుండాలని అనుకుంటున్నాం. మేము కూడా వచ్చినందుకు, సేవకు వచ్చినందుకు మాకు కూడా అమ్మవారి అనుగ్రహం ఉంది. మేము ఎంతో సంతోషంగా ఉన్నామండి. వచ్చినందుకు హ్యాపీగా ఉన్నాం. పేరు జయలక్ష్మి అండి.
మేము వారస్గూడకి వెళ్ళి వచ్చాము, శకుంతల టీంకి వెళ్ళి వచ్చామండి. మేము ఇక్కడ సేవ చేయడానికి వస్తున్నామండి. టెంపుల్లో పొద్దున్న రష్ ఫుల్ ఉందండి, చాలా జనాలు ఉన్నారు. అయినా మేము సేవ చేసేస్తున్నాము, దర్శనాలు అవుతున్నాయి. వచ్చిన వాళ్ళందరికీ ఫుడ్ గిడ్ అన్నీ పెట్టేసి మంచిగా చేస్తున్నాము. ఈ దేవస్థానం వాళ్ళు కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటుండ్రు, మంచిగా చూస్తుండ్రు, అన్ని విధాలు అరుచుకుంటుండ్రు, చేస్తుండ్రు. వచ్చిన పబ్లిక్ ఏది ప్రాబ్లం లేకుండా చేస్తున్నారు. అంతా బాగుంది. 2 lakhs పైనే ఉన్నారు నా అందాజగా, ఇంకెక్కువనే ఉండొచ్చు కానీ నేను లెక్కేసింది 2 lakhs. వినాయక్ నగర్ కాలనీ నుండి వచ్చినండి వర్గల్కు. నాకు చాలా ఇష్టము సరస్వతి మాత అంటే. ఫాస్టింగ్ ఉండి ఇప్పుడు నేను ఇక్కడ ప్రసాదం తీసుకున్నా, 2 కళ్ళు సరిపోలే. చాలా మంచిగా చూసుకున్నారు, చాలా మర్యాద, బస్సులు అన్ని స్పెషల్, ఎలాంటి ఆటంకాలు లేకుండా చాలా మంచిగా జరిగిందండి. ఆల్ ది బెస్ట్. అమ్మ తల్లి, అమ్మ దయ ఉంటే మాకు అన్నీ ఉన్నట్టే. మా పెద్ద బాబుకు పిల్లలు లేరు, చాలా బాధలో ఉన్నా. నీ అనుగ్రహం కావాలని వేడుకోవడానికి వచ్చింది. ఈరోజు వర్గల్ శ్రీ విద్యా సరస్వతి ఆలయంలో చాలా గొప్పగా పూజలు జరిగినాయి. ఎక్కడెక్కడి నుంచి మన తెలంగాణ కాకుండా బయట నుంచి కూడా పబ్లిక్ ఎంతోమంది ఇక్కడ అమ్మవారిని దర్శించుకోనికి చాలామంది వచ్చారు. క్యూ లైన్లో కానీ ఎక్కడ కానీ ఇంత జరగకుండా మా సభ్యులం ఎంతో ఇక్కడ పాల్గొని చాలామందికి సేవ చేయాలని చెప్పి ఉన్నాము. నిన్న నుంచి నిరంతరంగా ఇక్కడ అన్నప్రసాదం వితరణ చాలా గొప్పగా జరిగింది. ఎక్కడ కూడా ఏ దేవాలయంలో కూడా ఇంత బాగా జరగదు. ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. ఎంతమంది వచ్చినా కూడా పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు మా గుడి మెంబర్లు. ఎక్కడి నుంచి వచ్చినా పార్కింగ్ కానీ, వాళ్ళకు దేవాలయం తరపున ప్రసాదం కానీ, ఎక్కడ క్యూ లైన్లో కానీ చిన్నపిల్లలు తీసుకొచ్చిన అక్షరాభ్యాసాలకు కానీ ఎక్కడ ఆటంకం కలగకుండా చాలా గొప్పగా ఇక్కడ జరుగుతుంది. తెలంగాణలో ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం ఇది. ఈ విధంగా ఈరోజు కన్నుల పండుగగా ఎంతో అద్భుతంగా ఈరోజు ఈ అమ్మవారి దర్శనానికి చాలామంది వచ్చారు. ఇక్కడ వసంత పంచమిని ఈరోజు విద్యాభ్యాసం కూడా చిన్నారులు చాలామంది విద్యాభ్యాసాలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కోలాహలమైనటువంటి వాతావరణాన్ని మనం చూస్తూ ఉన్నాం. చాలా భక్తులు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలామంది భక్తులు మాట్లాడారు. వాళ్ళందరూ కూడా తల్లివారిని దర్శించుకోవడం వల్ల మా కోరికలన్నీ నెరవేరుతున్నాయి అని చెప్పేసి భక్తులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది దాదాపుగా 30 సంవత్సరాల నుంచి ఇట్లా ప్రతి సంవత్సరం కూడా ఎంతో అద్భుతంగా రంగరంగ వైభవంగా నిర్వహిస్తామని చెప్పి ఆలయ నిర్వాహకులు కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇదే విధంగా అన్ని రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ అమ్మవారిని దర్శించుకుంటారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు. కెమెరామెన్ నందుతో రిపోర్టర్ శ్యామ్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.